మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో మంత్రి అచ్చెన్నాయుడిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ అగ్రోస్ జనరల్ మేనేజర్ రాజమోహన్ బదిలీ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంది. మంత్రి అచ్చెన్నాయుడు అవినీతికి సహకరించలేదనే కోపంతోనే రాజమోహన్ పై కక్ష కట్టారని, దీని వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందని వైసీపీ ఆరోపిస్తుంది. వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులతో మధ్యవర్తిత్వం చేయాలని మంత్రి పేషి నుంచి జీఎం రాజమోహన్ పై తీవ్ర ఒత్తిడి వచ్చిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కానీ రాజమోహన్ ఈ అవినీతికి సహకరించడానికి నిరాకరించడంతో ఆగమేఘాలపైన అతన్ని నెల్లూరుకు బదిలీ చేశారని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ బదిలీకి అర్హత లేని, గతంలో అవినీతి ఆరోపణలున్న ఒక జూనియర్ అధికారిని జీఎం పోస్ట్ లో నియమించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. తనకు జరిగిన అన్యాయంపై రాజమోహన్ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఒక లేఖ రాశారు. ఈ అడ్డగోలు దోపిడీకి సహకరించలేదని, తనను ఇలా బదిలీల పేరుతో వేధిస్తున్నారని ఆయన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. సెలవులపై వెళ్లడం తప్ప తనకు మరో మార్గం లేదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష వైసీపీ అధికార కూటమిని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తుంది. ఇదేనా మంచి ప్రభుత్వం, ఇదేనా నిజాయితీ అంటూ వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ ఆరోపణలపై మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త వివాదానికి తెరతీస్తుంది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి.